పోతుంది ఆ మడ్డలో సమాజం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు పాటలకు డ్యాన్స్ చేసేవాళ్ళు, శారీ కట్టుకొని ఫుల్ డ్రెస్ వేసుకొని చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొద్దిగా ఫాలోవర్స్ని పెంచడానికి చూపించినట్టు నడుముని అవి చూపించేవాళ్ళు. ఇది చూసుకున్నట్టయితే 2 స్టేజ్లు. 3వ స్టేజ్ ఇది చూసుకున్నట్టయితే డేంజరస్ అనమాట, భయంకరమైనటువంటి ఎక్స్పోజింగ్ చేయడాలు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారనమాట. సో ఇది 3 స్టేజెస్. ఇదే లాస్ట్ స్టేజ్లో ఇంతకు మించి దాటదని అని చెప్పి నేనైతే అనుకున్నా. ఈ ఫోటోలో కనబడుతున్న వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ స్టేజ్ని ఆల్రెడీ దాటేశారనమాట. ఈ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళు ఇంటిమేషన్ అయినటువంటి వీడియోని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే వదిలేరు. దానివల్ల బాగా అంటే బాగా ఫేమ్ వస్తుంది, బాగా అంటే బాగా ఫాలోవర్స్ వస్తారు అనేటటువంటిది వీళ్ళైతే తెలియజేస్తున్నారు అనమాట. నిజానికి వీళ్ళిద్దరిని కూడా ఉరి తీయాలి, తగలబెట్టాలి అనేటటువంటి నినాదాలు వినపడుతున్నాయి. కానీ ఇలాంటి వీడియో మనం షేర్ చేయడం వల్ల, ఇలాంటి వీడియోలు మనం నలుగురు పంపడం వల్ల, ఇలాంటి వీడియోకి మనం లింకులు అడగడం వల్ల, వీళ్ళకి ఫేమస్ తీసుకురావడం వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలందరికీ ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ వీడియో చేసినా కానీ మీకు ఫాలోవర్లు రారు, ఇలాంటి సెక్స్ వీడియోస్ ఏంటి డైరెక్ట్గా మీకు ఫాలోవర్లు వస్తారు అనేటటువంటి ఇంటిమేషన్